భారతదేశంలో ఒక ప్రదేశం ఉంది. అక్కడ సూర్యాస్తమయం తర్వాత వెళ్ళడం చట్టపరంగా నిషేధం. ఎందుకంటే ఇక్కడ రాత్రి ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో ఎవరూ స్పష్టంగా చెప్పలేరు. ఇది కేవలం కథ కాదు, ఇది ఒక రహస్యం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్ట్ జోన్. అది రాజస్థాన్లో ఉన్న భానుగఢ్ ఫోర్ట్. ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంటారు. ఈ భానుగఢ్ కోటను 17వ శతాబ్దంలో రాజా మధో సింగ్ నిర్మించాడు. ఒకప్పుడు ఇది చాలా సంపన్నమైన నగరం. మార్కెట్లు, ఆలయాలు, రాజప్రసాదాలు అన్నీ సందడిగా ఉండేవి. వేల మంది ప్రజలు ఇక్కడ జీవించేవారు. ఇది ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రంగా ఉండేది. కానీ ఒక్క రాత్రిలోనే ఈ నగరం పూర్తిగా ఖాళీ అయిపోయింది. దీనికి ప్రధాన కారణం మాంత్రికుడి ప్రేమ కథ అని అక్కడి వారు నమ్ముతారు. రత్నావతి అనే రాజకుమారి, ఆమె అందానికి మంత్రముగ్ధుడైన ఒక మాంత్రికుడు సింగియా ఆమెను తన దానిగా చేసుకోవడానికి ఒక ప్రేమమాయను ఉపయోగించాడు. రాజకుమారి ఉపయోగించే సువాసనల నూనెలో అంటే పెర్ఫ్యూమ్ లో మంత్రశక్తిని కలిపాడు. దానివల్ల ఆమె అతనిపై ఆకర్షితురాలవుతుందని అతని నమ్మకం. కానీ రాజకుమారి అది గ్రహించింది. ఆ నూనెను నేలపై పడేసింది. ఆ నూనె నేలను తాకిన క్షణం తిరిగి అతనిపైనే ప్రభావం చూపింది. అదే అతని అంతం. చనిపోతూ మాంత్రికుడు శపించాడు, ఈ నగరం సర్వనాశనం అవుతుంది, ఇక్కడ ఎవరూ బతకరు అని. ఆ శాపం తర్వాత ఒక్క రాత్రిలోనే ఈ నగరం పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఇళ్ళు ఉన్నాయి, వస్తువులు అలాగే ఉన్నాయి, కానీ ప్రజలు ఎక్కడా లేరు. అది నిజంగా జరిగిందా లేక కేవలం కథేనా? ఇక్కడి అస్సలు షాకింగ్ విషయం ఏంటంటే కోట వెలుపల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నోటిఫికేషన్ బోర్డులో స్పష్టంగా ఇలా ఉంది: సన్సెట్ తర్వాత ప్రవేశం నిషేధం అని. రాత్రి ఉండడం చట్టపరంగా తప్పు అని. ఒక హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ కి ఇలాంటి రూల్ ఎందుకు ఉంటుంది? ఇక్కడికి వెళ్లిన కొంతమంది ఇలా చెబుతున్నారు: రాత్రి అడుగుల శబ్దం వినిపించింది, ఎవరో దగ్గరగా ఉన్నట్లు అనిపించింది, ఎవరూ లేని చోట తలుపులు కదిలాయి అని. ఇప్పుడు ఊహించండి, మీరు భానుగఢ్ కోట గేటు ముందు నిలబడి ఉన్నారు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. గేటు దగ్గర ఒక బోర్డు ఉంది: సన్సెట్ తర్వాత ప్రవేశం నిషేధం అని. కానీ మీరు లోపలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో ఇది సాధారణంగా అనిపిస్తుంది మీకు, కానీ కొద్ది నిమిషాల తర్వాత ఏదో సరిగ్గా లేదని మీకు అర్థమవుతుంది. మీ అడుగులకు తోడు ఇంకో అడుగు శబ్దం. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు, కానీ మీ వెనుక ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ తిరిగి చూడాలా? భానుగఢ్ కోట నిజంగా హాంటెడ్ ప్లేసేనా లేదా మన భయాల కథేనా? అన్ని ఇళ్ళు ఎందుకు ఇంటాక్ట్ గా ఉన్నాయి? ఈ నగరం నిజంగా ఎందుకు ఖాళీ అయ్యింది? ఇది నిజంగా దెయ్యాల కథేనా లేదా సైన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయగలమా? కానీ ఒక్క విషయం మాత్రం నిజం: సన్సెట్ తర్వాత అక్కడ ఎవరు ఉండరు. మీరు అక్కడ ఒక్క రాత్రి గడపగలరా? కామెంట్ చేయండి.